ఇంకోటి సార్, ప్రతి ఊర్లో ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు కూడా సార్ ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు కూడా ఫస్ట్ వాళ్ళకే పడేది. ఈ 99% ముందు వాళ్ళకే పడుతున్నాయి. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏ ఊర్లో కూడా ఒక తెలుగుదేశం కార్యకర్త అని అతనికి వేయకూడదు, అతనికి పింఛన్ రాకూడదు, అతనికి అమ్మఒడి రాకూడదు, అతనికి 18,750 రూపాయల ఆసరా లాంటివి ఏవి కూడా ఒక్కరిని కూడా అలాంటి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, పడలేదు. ఒక్కసారి మీరు ఏ ఊర్లో పోయి కనుకోండి. ఒక ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే కూడా గెలుస్తారని నమ్మకం ఉంది. రానివ్వండి, దానికి భయం లేదు. ఇప్పుడు ఒక కులంతో వస్తున్నారు వాళ్ళు. కులం లేదు, కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ఏ ప్రాంతం చూడడం లేదు. ప్రతి రైతుకు కానీ, ప్రతి పేదవాడికి కానీ, ప్రతి ఒక్కరికి కూడా అతని ఫలాలు, ఆ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఖచ్చితంగా 99% అందినాయండి. ఒక్క మద్యపానం తప్ప దాంట్లో నేను కూడా ఒప్పుకుంటా సార్. దాని గురించి చాలా డిస్టర్బ్ చేస్తున్నారు సార్, మద్యపానం గురించి. అది ఒక్కటి తప్ప, కానీ అది దాని గురించి మాట్లాడడం తప్పు సార్. అది మద్యపానం కాదు. ఒక స్కూల్ ప్రతి ఊర్లో స్కూల్ నాడు నేడులో సార్, ప్రతి ఊర్లో నాడు నేడు చూడండి. ఒక బాత్రూమ్ కానీ, ఒక టాయిలెట్ కానీ, ఒక కొలాయి వాటర్ కానీ, పైన ట్యాంకర్ కానీ, ఒక మినరల్ వాటర్ కానీ, ఇలా ప్రతి ఊర్లో చూడండి. పిల్లలకి ఓట్లు లేకుంటే మేము ఉన్నాం కదా, తల్లిదండ్రులము మేమేస్తాం. తల్లిదండ్రులు వేసేది పిల్లలు ఎలా వేస్తారు సార్? ఇన్ని రోజులు ప్రైవేట్ స్కూల్ లాభాలు తింటున్నాయి. ఇంకా కూడా ప్రైవేట్ స్కూల్ కి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో కూడా ప్రైవేట్ స్కూల్లో భయపడుతున్నాయి. బుక్స్ ఏమి, బ్యాగ్స్ ఏమి, ఒక డ్రెస్ ఏమి, షూ ఏమి, ఫుడ్ ఏమి, ఒకసారి మీరు కూడా క్వాలిటీ చెక్ చేసుకోండి. అది కూడా. ఇంకోటి హాస్పిటల్స్ సార్, సార్ 100కి 99% సార్ తెలుగుదేశం అనే వాళ్ళు కాకుండా ఆరోగ్యశ్రీ వస్తుంది. ప్లస్ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత దాన్ని ఏమంటారు, ఆసరా కింద అకౌంట్ లో నెల బెడ్ మీద ఉంటే 5,000 రూపీస్ వస్తుంది. ప్లస్ 2 months బెడ్ మీద ఉండాలనిపిస్తే 10,000 రూపీస్ 99% పడుతుంది. 99 కాదు, 100% వీళ్ళంతా గుర్తుపెట్టుకుని జగన్ గారు. అవును, అదే చెప్తున్నాం. వాళ్ళకి పడలేదు, వాళ్ళ మూతి మీద మీసం పెట్టి చూడమనండి. పడలేదు ఎవరైనా సరే. దానికి కూడా ఒక అకౌంటే నీకు అతను అనలేదంటే అకౌంట్ ఒక సంవత్సరం కానీ, ఒక 2 సంవత్సరాలు డేటా తీసుకోమండి. డేటా తీసుకోవాలి. అంత అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. ఒక్క 2 సంవత్సరాలు డేటా తీసుకోమండి, అది చాలు. 99% జై జగన్.